శ్రీ కాత్యాయని మాత నవరాత్రులలో 4వ రోజు జగన్మాత కాత్యాయనీదేవి రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారి రూపాలలో శక్తివంతమైన రూపంగా కాత్యాయనీదేవి అవతారం పేర్కొనబడుతుంది. జగన్మాత మహిషాసురుడిని కాత్యాయని రూపంలోనే సంహరించినని పురాణ గాథ చెప్తుంది. దుష్ట శక్తులను నాశనం చేసే తిరుగులేని శక్తి కాత్యాయనీదేవి. ఈ అమ్మ అనుగ్రహం పొందాలంటే మనలోని అతి నిద్ర, బద్ధకం, నిర్లిప్తత, కోపం, హరిషడ్వర్గాలనబడే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల వంటి దుర్గుణాలను, దుర్వసనాలను దూరం చేసుకోవాలి. ఈ గుణాలు మనలో చైతన్యమై ఉన్న రాక్షస గణాల సహజ గుణాలు. అమ్మ నిత్యం వారితో చేసే పోరాటమే జీవితంలో మనం నిత్యం ఎదుర్కొనే సంఘర్షణలుగా గుర్తించాలి. ఆయా దుర్లక్షణాలను దూరం చేసుకొని అమ్మ అనుగ్రహం పొందాలి. కాత్యాయని కళాతీత కాల సంహారకారిణి, యోగనిష్ట, యోగి గమ్య, యోగి ధ్యేయ, తపస్విని. ఓం శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః.